నమస్కారం 6 టీవీకి స్వాగతం. నేను సహన. వెదర్ రిపోర్ట్ లో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలలో వాతావరణ ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. ముందుగా తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. ముందుగా ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే 41 డిగ్రీలు నమోదయ్యింది. తర్వాత నిజామాబాద్ జిల్లాలో 39.6 డిగ్రీలు నమోదయ్యింది. ఇక మెదక్ జిల్లాలో చూసుకున్నట్లయితే 40.6 డిగ్రీలు నమోదయ్యింది. తర్వాత హైదరాబాద్ జిల్లాలో 37.8 డిగ్రీలు నమోదయ్యింది. ఇక ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్లయితే 44 డిగ్రీలు నమోదయ్యింది. తర్వాత హన్మకొండ జిల్లాలో 30.4 డిగ్రీలు నమోదయ్యింది. ఇక రామగుండం జిల్లాలో చూసుకున్నట్లయితే 37.8 డిగ్రీలు నమోదయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో కనిష్టంగా చూసుకున్నట్లయితే హన్మకొండ జిల్లాలో 30.4 డిగ్రీలు నమోదయ్యింది. ఇక గరిష్టంగా చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లాలో 44 డిగ్రీలు నమోదయ్యింది. వాతావరణ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వలన ఆరెంజ్ అలర్ట్ ని ప్రకటించారు. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఎక్కడెక్కడ పడే అవకాశాలు ఉన్నాయో చూసేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. దీర్ఘకాల వడగాల్పులు తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ వీచే అవకాశం ఉంది. ఇక వడగాల్పులు తెలంగాణ రాష్ట్రంలో కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ వీచే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణ ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో చూసేద్దాం. విశాఖపట్నం జిల్లాలో చూసుకున్నట్లయితే 35 డిగ్రీలు నమోదయ్యింది. ఇక గుంటూరు జిల్లాలో చూసుకున్నట్లయితే 39.1 డిగ్రీలు నమోదయ్యింది. ఇక విజయవాడ జిల్లాలో చూసుకున్నట్లయితే 39 డిగ్రీలు నమోదయ్యింది. ఇక అనంతపురం జిల్లాలో 39.4 డిగ్రీలు నమోదయ్యింది. తర్వాత తిరుపతి జిల్లాలో చూసుకున్నట్లయితే 39 డిగ్రీలు నమోదయ్యింది. ఇక మచిలీపట్నం జిల్లాలో చూసుకున్నట్లయితే 35.2 డిగ్రీలు నమోదయ్యింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిష్టంగా చూసుకున్నట్లయితే మచిలీపట్నంలో 35.2 డిగ్రీలు నమోదయ్యింది. ఇక గరిష్టంగా చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లాలో 39.4 డిగ్రీలు నమోదయ్యింది. ఇవండి రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్ అప్డేట్స్. మరో వెదర్ రిపోర్ట్ అప్డేట్స్ లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ 6 టీవీ. ఇది సామాన్యుడి ఆరో ప్రాణం.